వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. 2 రోజుల ఢిల్లీ పర్యటనను వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన చంద్రబాబు తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చంద్రబాబు సాధారణంగా ఆహ్వానించారు. సెయిల్లో విశాఖ స్టీల్ ల్యాండ్స్ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి ఔట్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరిలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై అఘాయిత్యం గురించి తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేదంటే నిందితుడు తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేదని అన్నారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 66 ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందజేస్తాము. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సహాయం అందించాలని ఆదేశించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు ఒక రూపమిచ్చి స్వర్ణాంధ్ర సాధిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ దిశగా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమన్నారు. స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే అంశంపై గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, చేనేత కార్మికుల అభిప్రాయాలను ప్రజా ప్రతినిధులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుంచి ప్రతి జిల్లాకు రోడ్డు కనెక్టివిటీ అందిస్తామన్నారు. ప్రతి ఏటా 15% అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తిరహేని క్రిస్టినా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసరత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములు అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జిల్లా యంత్రాంగం, అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాను, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత
నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పసికందు అపహరణకు గురి కావడం కలకలం రేపింది. పోలీసులు గంటల వ్యవధిలోని కేసును ఛేదించి అపహరించిన ముఠాను అరెస్టు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు శివారు గోరంట్లకు చెందిన షేక్ నజీమా ఆదివారం రాత్రి జీజీహెచ్ కాన్పుల వార్డులో చేరారు. అర్ధరాత్రి త్వరగా మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఓ మహిళ బాలింతల కాన్పుల వార్డులోకి వచ్చింది. నజీమా వద్దకు వెళ్లి తనకు కొద్ది రోజుల కిందట బిడ్డ పుట్టి చనిపోయినట్లు చెప్పి ఏడ్చింది. నీ బిడ్డ బాగున్నాడు, పక్కనే ఉన్న తన భర్తకు చూపించి వస్తానంటూ నజీమా వద్ద ఉన్న పసికందును తీసుకుని వెళ్లింది. ఆపరేషన్ చేసిన మత్తులో ఉన్న నజీమా సరేనని ఊరుకుంది. అర్ధగంట దాటిన తన బిడ్డను తీసుకుని రాకపోవడంతో నజీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కొత్తపేట సిఐ వీరయ్య కేసు నమోదు చేసి ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానిత మహిళను గుర్తించి అరెస్టు చేశారు. పసికందు అపహరణకు సంబంధించిన ఎపిసోడ్ ను ఎస్పీ సతీష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు, బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరుగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరుగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీన్ని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపనే నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి, ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో అని ఒక డౌట్లో పాపని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది. సో ఇది జరిగినది. సో ఎనీవేస్ మన అందరి సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్, మన ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు ఈ కేసు మేము 2.5 hours డిటెక్ట్ చేశాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. సనాతన ధర్మం పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన వైఖరి కారణంగానే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి గొంతుకుగా మారారని చెప్పారు. రాష్ట్రానికి, దేశానికి మనవంతుగా ఏమి చేస్తామన్నది జనసేన పార్టీ ఆలోచిస్తుందన్నారు.
గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జ్ఞానం, దక్షత లేకుండా ప్రతిపక్షం గతంలో పాలించిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందిస్తేనే ప్రతిపక్షానికి గౌరవం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి ఏ కార్యక్రమం చేసినా మానవతా దృక్పథంతో చేయాలి. ప్రజలన్నాక కేవలం లబ్ధిదారులే కాదు, కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాం. ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రతి సందర్భంలో కూడా ఒక దూరదృష్టి లేదు కాబట్టి ప్రజాహిత పరిపాలన వాళ్ళకి ఎప్పుడు తెలియదు కాబట్టి కేవలం బటన్ నొక్కునే సంస్కృతి ఆ కార్యక్రమమే గతంలో చేసి ఏ మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కొంచెం సమయం పట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చూపించిన చొరవతోటి అనేక ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి, మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు. కొత్త ఇండస్ట్రియల్ విధానం, ఎంఎస్ఎంఈ పాలసీ ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. తప్పకుండా ఆ ఇన్సెంటివ్స్, అదేవిధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్లో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి ఒక మంచి విధానంతో ముందుకెళ్లే విధంగా మేము చూపించే చొరవ తప్పకుండా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారనే నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరిలోనూ ఉంది. గతంలో చేసిన కార్యక్రమాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. పెన్షన్లు పంపిణీయే కాదు, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 5 సంవత్సరాల తర్వాత మేము పెన్షన్లు పెంచలేదు. 2వ నెలకే పెన్షన్లు ఇవ్వాల్సిన నగదును పెంచి ఇంటింటికి తీసుకెళ్ళి అనేక మందిని ఆదుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా నిజాయితీగా, పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడుతున్నాం. సో ప్రతిపక్షాలు చేసే విమర్శలకి నేను చెప్పే సమాధానం ఒకటే, మీకు గతంలో అవగాహన లేదు, ఓపిక లేదు, పరిపాలించే జ్ఞానం లేదు, దక్షత లేదు. అద్భుతమైన పరిపాలన అందిస్తాం. ప్రజల్ని భాగస్వాములయ్యే విధంగా, ప్రజల్ని గౌరవించే విధంగా. వరద నష్ట పరిహారం పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, ఎర్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ అన్నారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పరిహారం అందలేదనే ఫిర్యాదులో బాధితుల నుంచి రాకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారని చెప్పారు. ముంపులోనూ మేసేశారు, బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులుంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసి ముంపులో మేస్తారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేయలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞతగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ, వాటర్ పంపిణీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, ఇట్లాంటి సాటి నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 4వ రోజు ఉదయంకి, 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,800 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి. డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే తెలుస్తుంది. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది
వైసీపీ అభ్యర్థులు ఒకళ్ళు కనపడలే అక్కడ. కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళు వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగనగర్ కానీ ఈ కృష్ణబాబు కాన్స్టిట్యూషన్ జక్కంపూడి కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరు రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. తెలుగు ప్రజలు గర్వించే విధంగా 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని గజల్ శ్రీనివాస్ తెలిపారు. అమరావతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా 14 నెలల పాటు తెలుగు భాష వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ గుంటూరు, విజయవాడలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలకు కన్వీనర్ గా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధినేత రామచంద్రరాజు, కో కన్వీనర్ గా వివిఐటి విద్యా సంస్థల అధినేత విద్యాసాగర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన వివరాలను గజ్జల్ శ్రీనివాస్, రామచంద్రరాజు మీడియాకు వివరించారు. సారస్వత పరిషత్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు మాట్లాడే వారందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంస్థ, 72 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ప్రతి నెల తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలపైన సదస్సులు దేశం నలుమూలలా నిర్వహిస్తూనే తెలుగు ప్రజల యొక్క కలయిక ప్రతి 2 ఏళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి 2022వ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే 2024లో రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం. చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. తెలుగు మహాసభలు అంటే ఇలాగ చేయాలా అని. లక్షలాది మంది జనం, ఎవరి దగ్గర కూడా లోపలికి రావడానికి ప్రవేశ రుసుము తీసుకోకుండా ఎవరైనా రావచ్చు, ఇది తెలుగు పండుగ, తెలుగు భాష జాతర, ఇది తెలుగు తల్లి జాతర అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని 2024 జనవరి 7వ తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది. జనవరి 3, 4, 5, 2026 సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఏదో ఒక వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారి వల్ల లేకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక 6 కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు. ఇది అనేక మంది, వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు. వారు పాల్గొంటూనే కానీ కొన్ని లక్షల మంది, రోజుకి 4-5 లక్షల మంది వచ్చేటువంటి ఈ పెద్ద పండుగని నడపడం చాలా కష్టం. దీనికి అనేక దేశాల అధ్యక్షుల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని, అలాగే మన రాష్ట్రపతి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనేటువంటి దృక్పథంతో, ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా అతి సమర్థుడైనటువంటి వ్యక్తులు కావాలి. తీసుకొచ్చి నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు, గుంటూరులో జరిగినట్టు సభలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు, తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాము. ఇది కొన్ని కాలాల పాటు భావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ల మీద కలుస్తూ ఉంటాం మనం. ఈ 14 నెలలు కూడా మీ అందరి సహకారం మాకు కావాలి.
మీ అందరూ సహకారం అందిస్తేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. భావితరాలకి పిల్లలకి అందరికీ కూడా మన భాష మీద ఆసక్తి కలిగే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆలోచిస్తున్నాం. నా మీద ఇంత బాధ్యత పెట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. దసరా పర్వదినం పురస్కరించుకుని ఏపీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా మంగళవారం మోహిని అవతారంలో శ్రీనివాసుడు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో నేత్ర పరవంగా దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గుంటూరు చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 21వ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు అడక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకుంటామని వివరించారు. బుధవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేరున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో ఒక జంటను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశామని ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నిందితుడిపై 23 కేసులు ఉన్నాయన్నారు. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టీ తాగి వస్తున్న జంటను నిందితుడైన పోతినేని గోపి బెదిరించాడు. అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. బుచ్చయ్య తోట ట్రాక్ వద్ద ఉన్న అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో కొత్తపేట సీఐ పాల్గొన్నారు. ఒక యువతి తన ఫ్రెండ్తో కలిసి ఆమె నెహ్రూనగర్లో కాపురం ఉంటారు. అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ పోయి కాఫీ తాగేసి మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, యాక్సిస్ టీవీఎస్ బండి మీద వచ్చి వాళ్ళని ఆపి నేను పోలీసును అని చెప్పేసి యాక్సిస్ సుజుకి మీద వచ్చేసి వాళ్ళని ఆపి నేను పోలీసుని చెప్పేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని నేను రూమ్ దగ్గర వదిలిపెడతానని చెప్పేసి ఆ అమ్మాయిని అతను బండి మీద ఎక్కించుకుంటాడు. మీరు ముందుకు ప్రొసీడ్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా వీళ్ళని ఫాలో అవుతాడు వెనక బండి మీద. అది దురదృష్టవశాత్తు అతని బండిలో పెట్రోల్ అయిపోతుంది. అదే అతను తీసుకొని ఈ అమ్మాయిని నెహ్రూ ఫస్ట్ లైన్ తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర ఎవరు లేని చెప్తూ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరుగుతుంది. దాని మీద అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సీఏ గారు దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతను సీఏ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారి ఆదేశం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సలహాల మేరకు దర్యాప్తును చాలా మంచి ఈ టూల్స్తో, ఈ సీసీటీవీ ఫుటేజ్తో, ప్లస్ ఫోను వాటితో, ప్లస్ పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ నేరాలు చేస్తారు, పాతకాలంలో అంతకుముందు చేసిన 2 సంవత్సరాలు జరిగిన నేరస్తులని వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈ పోతినేని గోపి అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కూడా ఈ సహకారం అందించిన వీళ్ళు ఆయన కొత్తపేట పోలీసు సిబ్బంది సీఏ గారు కలిసి కేసులో చాలా నైపుణ్యం ప్రదర్శించి ముద్దాయిని ఆదర్శించింది. ఎందుకంటే ఆ కేసులో ఆ ముద్దాయి ఎవరో తెలియదు, ముద్దాయి ముఖం కానీ ఏం కానీ మనకు ఆనవాడి లేదు, సాక్ష్యాలు ఏమి లేవు. కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్పీ గారు ఇచ్చిన సలహాలు మేము పాటించి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం.
అవునండి, నేర చరిత్ర ఉన్న వాళ్ళనే లిస్ట్ అవుట్ చేశాము. ఇతను ఉంది స్నాచింగ్స్ చేయడం జరిగింది. గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరంలో దసరా పర్వదినం పురస్కరించుకొని దేవి నవరాత్రులు మహోత్సవాలు శోభయమానంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ కాళికాదేవి అలంకారంలో భక్తులకు నేత్ర పర్వంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గీతా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి, అమరలింగేశ్వర స్వామి, వినాయకుడు, కృష్ణ భగవాన్ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే భక్తి సంగీత విభావరి కార్యక్రమం వీక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయ రత్నప్రసాద్, సభ్యులు టి శ్రీనివాస్ బాబు, రమేష్, ప్రతాప్, రవికుమార్, బాపారావు, గౌరీ శంకర్, హరీష్, ప్రమీళరాణి, శ్రీమన్ వెంకటేశ్వరరావు, వసుంధర పాల్గొన్నారు. గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 103వ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ తెలిపారు. అలాగే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శోభయమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ నిర్వహణ అధికారి పాదర్తి దుర్గారావు, ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వనమా నరేంద్ర, నేరెళ్ల హరి, కోట శేషగిరి, తాడికొండ శ్రీదేవి, జువ్వాజీ జ్యోతి, పరుచూరు చంద్రిక, హిందూవతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 103వ మద్దేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున నవరాత్రి మహోత్సవంలో భాగంగా 6వ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా అమ్మవారి రాజరాజేశ్వరి అవతారం కానివ్వండి, అలంకారం కానీ చూసి భక్త పారవశ్యంతో మైమర్చిపోతూ ఉన్నారు. అమ్మవారు ఆ విధంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులు కూడా అమ్మవారిని చూసి తరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. భక్తులు కూడా ఎట్లాంటి అసౌకర్యం లేకుండా వారికి మంచినీటి సదుపాయం, అన్నప్రసాదం కానివ్వండి, తీర్థప్రసాదాలు కానివ్వండి టైం ప్రకారం వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. అట్లాగే బాపారావు గారనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు కూడా సుమారు 80 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మవారికి ఉదయం పూట ప్రసాదం పంపిణీలో కానీ, మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీలో కానీ, సాయంత్రం సేవకు కానీ భక్తులకి క్యూ లైన్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఇట్లా వందలాది మందిగా భక్తులు వచ్చి మేము సేవ చేస్తామని ముందుకు వచ్చి మేము కమిటీ మెంబర్లు ఉన్నా కానీ కూడా మేము ముందుంటామని చెప్పి వారు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి నవరాత్రుల సందర్భంగా సందర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. అట్లాగే 12వ తారీఖు దసరా నాడు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కానివ్వండి, మంగళ వాయిద్యాలు కానివ్వండి, బ్యాండ్ మేళాలు కానీ వాటితో బాణాసంచ వెలుగులతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం అమ్మవారి గ్రామోత్సవంలో వారు పోయటం అనేది సాంప్రదాయం. గతంలో ఎన్నడూ కూడా చేయలేదు. ఈసారి మా కమిటీ వారు అమ్మవారి వారు పోయటానికి భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మవారు గ్రామోత్సవం దారిలో మేము వారు పోస్తాం, అమ్మవారికి మేము ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పి మమ్మల్ని దారి ఎటు అమ్మవారి గ్రామోత్సవం దారి ఎటు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశాము. ఆ దారిలో భక్తులు, మహిళా భక్తులు కానీ వారు పోసి అమ్మవారికి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అందరికీ కూడా మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు గంటాలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 162వ దేవి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు కాళికాదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుకొండ వెంకట శ్రీనివాస్, మహిళా పరాశక్తి చైర్మన్ డోగిపర్తి సుజాత మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల గురించి వివరించారు. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం కోశాధికారి ఘంటసాల సత్య సురేష్, దేవస్థాన పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 162వ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 6వ రోజు శ్రీ కాళికాదేవి అలంకారం. అమ్మవారు కైలాసంలో ఉన్నట్లుగా అమ్మవారు ఇక్కడ అలంకరించి ఉన్నారు. వేలాదిగా లక్షలాదిగా భక్తులు దర్శనం చేసుకుంటా ఉన్నారు. మనకి హిమాలయాల్లో ఉన్నంత చల్లదనం ఇక్కడ ఏర్పాటు చేశాము. అద్భుతంగా అమోఘంగా తీర్చిదిద్దాము. కైలాసం ఇక్కడ దిగి వచ్చిందా అన్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఎంతో మంది భక్తులు రాత్రి 12 గంటలకు దర్శనం చేసుకున్నారు. గుంటూరు నగర ప్రజలు ఒక్కసారైనా సరే ఈ యొక్క దేవాలయం దర్శించిందిగా మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశం మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా 4-5 రోజులే ఉంది కాబట్టి కంపల్సరీగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం, శ్రీ సరస్వతీదేవి అలంకారం. రేపు పిల్లలకి పుస్తకములు, నోట్స్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. రేపు క్యూ లైన్లు కూడా పాటించి భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా మంచినీళ్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలు ఇటువంటి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 12వ తారీఖు అమ్మవారి యొక్క దసరా నవరాత్రుల్లో చివరి రోజు జమ్మి పూజ, నగర ఊరేగింపు, మేళతాళాలతోటి ఊరేగింపుతోటి రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అలాగే బయట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన అమోఘమైన దర్శనాన్ని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిగా కోరుతున్నాము. ఇటు దేవస్థాన కమిటీ గౌరవాధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు. జై వాసవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.